శుభశ్యామ్ అందరికీ రవికిషోర్ మన్కర్ మీతో అందరు హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీడిఎస్సి 2025 పీజీటీ హిందీ ప్రాక్టీస్ సెట్ 2 సెషన్కి స్వాగతం సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా కూడా క్లియర్ ఉన్నట్లయితే ఎస్ఆర్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో అలాగే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పీజీటీ హిందీ కోసం వారు మరి కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్లేలిస్ట్లు అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయండి. డిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అలాగే ఏపీడిఎస్సి హిందీ 2025 అలాగే ఏపీడిఎస్సి హిందీ క్లాసెస్ అని చెప్పి సంథింగ్ ఇలా ప్లేలిస్ట్ అయితే ఉన్నాయి. మీరు అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక చాలా మంచి కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయండి. అలాగే గ్రామర్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. అది కూడా అయితే మీరు చూసినట్లయితే మీకు అవి కూడా ఉపయోగపడతాయండి. అలాగే మరి సమాసకు సంబంధించి కంప్లీట్గా ఒకటే వీడియోలో మొత్తం కంప్లీట్ చెప్పడం జరిగింది ట్రిక్స్తో సహా. అది కూడా ఒకసారి చూడగలరండి. ఓకే, సో అందరికి కూడా మరొకసారి గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. మరి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఛానల్ని ఇప్పుడైతే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మరి ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీకు జాయిన్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు మినిమం అమౌంట్ అనేటువంటి పే చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక మీరు మెంబర్షిప్స్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి ఛానల్ని. లేట్ చేయకుండా అయితే ఈరోజు కొన్ని క్వశ్చన్లు అయితే చూసేద్దాం. ఇవి ప్రజెంట్ ఏవైతే స్కూల్ అసిస్టెంట్ హిందీ అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ హిందీకి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే కనుక మొదటి ప్రశ్న చూడండి. సాంచ్ బరాబర్ తప్ నహీ జూట్ బరాబర్ పాపు పంక్తియా హే కబీర్, తులసీదాస్, సూర్దాస్, రహీం. ప్రశ్న చూడండి. సాంచ్ బరాబర్ తప్ నహీ జూట్ బరాబర్ పాప్ పంక్తియా హే. మరి ఇక్కడ ఎవరితో అనుకుంటారో మీతో కామెంట్ అయితే చేసేయండి. సో ఇక్కడ సరైన సమాధానం మనం చూసుకున్నట్టయితే కనుక ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. కబీర్ అన్నప్పుడు ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. రెండో ప్రశ్న చూడండి. రహీం కా జన్మ్ కహా హువా? ఆప్షన్ ఏ మేరట్, బి అజ్మేర్, సి లాహోర్, డి ఇందోర్. ప్రశ్న మరొకసారి. రహీం కా జన్మ్ కహా హువా? ఆప్షన్ ఏ మేరట్, అజ్మేర్, సి లాహోర్, డి ఇందోర్. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసుకున్నట్టయితే కనుక ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. లాహోర్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న. ప్రభా, కరమ్వీర్ और प्रताप पत्रों के संपादक है. ऑप्शन ए नागार्जुन, बी माखनलाल चतुर्वेदी, सी रामस्वरूप चतुर्वेदी, डी मैथिली शरण गुप्त. प्रश्न मरొకసారి చూడండి. ప్రభా, కరమ్వీర్ और प्रताप పత్రోं के संपादक हैं. మరి ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మాఖన్లాల్ చతుర్వేది ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఈయన రచించినటువంటి ఒక లెసన్ అయితే ఉంది. ఆ లెసన్ పేరు ఏందో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఎస్. నాలుగో ప్రశ్న చూడండి. किसके निवासी होने के कारण पंत जी को प्रकृति के प्रति विशेष प्रेम रहा? ऑप्शन ए प्रकृति प्रदेश, बी वन प्रदेश, सी जन प्रदेश, डी पर्वत प्रदेश. प्रश्न मरొకసారి. किसके निवासी होने के कारण पंत जी को प्रकृति के प्रति विशेष प्रेम रहा? ఇక్కడ సరైన సమాధానం మరి ఆప్షన్ ఇక్కడ डी इज द రైట్ ఆన్సర్ అవుతుందండి. पर्वत प्रदेश के निवासी होने के कारण पंत जी को विशेष जो प्रकृति के प्रति विशेष प्रेम रहा है. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఐదో ప్రశ్న చూడండి. इनका जन्म वसंत पंचमी के दिन महिषादल राज्य, ఇక్కడ महिषादल అని పడింది ఓన్లీ. సో అక్కడ महिषादल राज्य मेदिनीपुर गांव बंगाल में हुआ. ఆప్షన్ ఏ కబీర్, బి తులసీదాస్, సి నిరాలా, డి కాళిదాస్. సో ఇక్కడ మీరు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే కనుక కూడా ఈజీగా మీరైతే ఆన్సర్ అయితే చేసేయచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ చదివిన తర్వాత మీకు అర్థం కాలేనట్లయితే కనుక కింద ఆప్షన్స్ ఏమైనా మనకు తగ్గినట్టుగా ఉన్నాయా, ఎలిమినేషన్ చేయగలమా అనేటువంటిది చూడండి. చూసిన తర్వాత మీరు ఒకసారి ఆన్సర్ అయితే చేయండి. లేదు ఒకసారి మాకు రావట్లేదు మేము ఏదో అనుకున్నామంటే కనుక మీరు కంపల్సరీగా ఈ మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఓకేనా. సో దాన్ని యూజ్ చేసుకున్నట్లయితే కనుక ఆ క్వశ్చన్ దగ్గర మీకు పర్పుల్ కలర్ అనేటువంటిది వస్తుంది. ఓకే, సో తర్వాత మీరు అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో అది కూడా ఏదో ఒక ఆన్సర్ పెట్టేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి నెక్స్ట్కి వెళ్ళిపోండి. తర్వాత క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేస్తే కనుక మీకు అప్పుడే అక్కడ కనిపిస్తాయి ఎక్కడెక్కడైతే పర్పుల్ కలర్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూడాలనేది ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ క్వశ్చన్స్ని మళ్ళీ మీరు ఒకసారి చూసుకొని ఆన్సర్ మళ్ళీ ఏమైనా ఉన్నట్లయితే పెట్టించి, లేదా ఆల్రెడీ పెట్టేసింటారు కాబట్టి అదే
ఆన్సర్ కరెక్ట్ కోసం అయితే కన్సిడర్ చేసుకుంటుందండి. ఓకేనా? సో, ఇలా అయితే చేయగలరు. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే గనక ఇక్కడ ఆప్షన్ ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. सूर्यकांत त्रिपाठी निराला जी का जन्म कहाँ पर हुआ है అంటే वसंत पंचमी के दिन महिषादल राज्य के मेदिनीपुर गांव बंगाल में हुआ है। ठीक है ना? ओके, सो इन छायावाद के 4 स्तंभों में से एक माने जाते हैं। इनकी रचनाएं आप कमेंट करके भी बता सकते हैं। ठीक है, अगला प्रश्न देखिए, कानन कुसुम, प्रेम पथिक और करुणालय इनकी प्रसिद्ध काव्य ग्रंथ हैं। ऑप्शन ए निराला, बी जयशंकर प्रसाद, सी अज्ञे, डी कमलेश्वर। प्रश्न मरొకసారి, कानन कुसुम, प्रेम पथिक और करुणालय इनकी प्रसिद्ध काव्य ग्रंथ हैं। ऑप्शन ए निराला, बी జయశంకర్ ప్రసాద్, సి అగే, డి కమలేశ్వర్. అయితే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ बी इज़ द राइट आंसर అవుతుందండి. जयशंकर प्रसाद इज़ द राइट आंसर फॉर दिस क्वेश्चन अंडी. ఈయన ఛాయావాద్ के जनक के रूप में भी जाना जाता है. ఓకే, సో మరి ఛాయావాద్ का समय सीमा మనం చూసుకున్నట్లయితే కనుక 1918 to 1936 వరకు అయితే కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది మీరు ఒకసారి చూసుకోగలరు. అలాగే రామచంద్ర శుక్లకి అనుసార్ అడిగినాడు అనుకోండి 1920 అని చెప్పేసి పెట్టుకోండి. ఎందుకంటే ద్వివేది యుగ అయిన 1900 to 1920 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇలాగ సమయ సీమ కూడా చూసుకోండి. ఇవి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇంతకుముందు ఎగ్జామ్స్ మీరు అయితే రాస్తున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవన్నీ కూడా మీకు కంటెంట్ నుంచి తీసుకొని రావడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కంటెంట్ నుంచే, అది కూడా ఇంటర్మీడియట్ కంటెంట్ నుంచి కవర్ చేయడం జరిగింది. తర్వాత మిగతావి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. 7వ ప్రశ్న చూడండి. उर्मिला का विरह गान पाठ के रचनाकार हैं। ऑप्शन ए मुक्ति बोध, बी मलि कुंवर सुरेश सिंह, सी श्रीधर पाठक, डी मैथिली शरण गुप्त. ప్రశ్న మరొకసారి, ఉర్మిళ కా విరహ గాన్ పాఠ్ కి రచనాకార్ హై. అయితే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మైథిలి శరణ్ గుప్త్ గారు అయితే రాయడం జరిగింది. ఓకేనా? సో ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో అయితే ఉందండి ఈ లెసన్ అని ఉంటుంది. ఓకే, సో ఇది చూసుకున్నట్లయితే ఈయనని రాష్ట్ర కవి కే రూప్ మే భీ జానా జాతా హై और इनके जन्मदिन के तिथि पर है ना కవి దివస్ के रूप में भी मनाया जाता है. ఈయన జయంతిని పురస్కరించుకొని కవి దివస్ కూడా జరుపుకుంటారండి. ఓకే, ఆగస్టు 3న అయితే ఈయన జన్మించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. कोशिश करने वालों की कभी हार नहीं होती पाठ विधा है. निबंध, कविता, उपन्यास, लेख. प्रश्न मरొకసారి, कोशिश करने वालों की कभी हार नहीं होती पाठ विधा है. ऑप्शन ए निबंध, बी कविता, सी उपन्यास, डी लेख. మరి ఇక్కడ సరైన చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మరి ఇది ఎవరు రాస్తారు మీరైతే కామెంట్ అయితే చేసేయండి. నేనైతే మరి మీకు హింట్ కూడా ఇస్తున్నాను. హాలావాద్ కే ప్రవర్తక్ के रूप में भी इन्हें जाना जाता है. ఓకేనా? సో ఇలా కూడా మనకి అడగడం జరిగింది. లైక్ మార్క్స్వాदी హిందీ సాహిత్య में किस युग से అంటే కిస్ కాల్ से संबंधित करता है అని చెప్పేసి ఇచ్చారు. దానికి ప్రగతివాది అని చెప్పేసి ఆన్సర్ పెట్టాలండి. ఓకేనా? సో ఎవరైతే పెట్టినారో అది అందరికీ కూడా కరెక్ట్ అయిపోతుందండి. ఓకే, సో ఇలాగ మనం చూసుకోవాలి. చూసుకున్నట్లయితే కనుక మనకి హరివంశ్ రాయ్ బచ్చన్ గారిదండి. ఓకే, यस. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. 9వ ప్రశ్న, निम्नलिखित में से कौन आधुनिक युग के श्रेष्ठ और वीर रस के कवि के रूप में प्रसिद्ध हैं. ऑप्शन ए रामधारी सिंह दिनकर, बी अयोध्या सिंह उपाध्याय अरियौद, सी श्याम सुंदर दास, डी सूर्यकांत त्रिपाठी निराला. ప్రశ్న మరొకసారి చాలా జాగ్రత్తగా చదవాలి. निम्नलिखित में से कौन आधुनिक युग के श्रेष्ठ और वीर रस के कवि के रूप में प्रसिद्ध हैं. అంటే కింది వాణిలో మరి ఎవరు ఈ ఆధునిక యుగం యొక్క శ్రేష్టమైన మరియు వీరరసం ఉపయోగించినటువంటి కవి ఎవరు ప్రసిద్ధులు అని చెప్పి అడుగుతున్నారు. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఎవరైతే ఏ ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. సో అందరు కూడా మీరైతే కామెంట్ అయితే చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ అటెంప్ట్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఏది కూడా వదలకుండా అన్నీ అయితే పెట్టేసారండి. ఓకేనండి? సో ఇక్కడ చూసుకున్నట్లయితే రామ్ధారి సింగ్ దినకర్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయనగా రాజ్యసభ సదస్సు కూడా ఉండడం అయితే జరిగింది. తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్కి సలహాకారు కూడా చాలా సంవత్సరాలు అయితే పనిచేయడం అయితే జరిగింది. ఓకే, సో అలాగే ద్వితీయ రాష్ట్ర కవి కే రూప్ మే భీ ఇన్హే జానా జాతా హై. ఓకేనా? సో పరశురామ్కి ప్రతీక్ష అనేటువంటిది ఏదైతే పాఠం ఉందో ఈయన రచించారండి. నెక్స్ట్ అయోధ్య సింగ్ ఉపాధ్యాయ అరియోద్, మనకు తెలిసిందే ప్రియ ప్రభాస్, మళ్ళీ ఓకే సౌవది భాషలో రాయడం అయితే జరిగింది. మొదటి అది ఖడీ బోలి భాష అయితే రాయడం జరిగింది. ఓకేనా? సో ఇలాగా శ్యామ్ సుందర్ దాస్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇచ్చారు మనకి లెసన్. ఇంకో లెసన్ గురించి లెసన్ కామెంట్ చేయగలరు. सूर्यकांत त्रिपाठी निराला సంబంధించి మన క్రాంతికారి కవి के रूप में भी जाने जाते हैं, है ना? चलिए
నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. 10వ ప్రశ్న, अपना पराया पाठ के रचनाकार हैं महादेवी वर्मा, जैनेंद्र कुमार, सी मन्नु भंडारी, डी प्रभा खेतान. ప్రశ్న మరొకసారి, अपना पराया पाठ के रचनाकार हैं మహాదేవి వర్మ, జైనేంద్ర కుమార్, మన్ను బండారి, ప్రభా ఖేతాన్. మరి ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ మనకి ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. జైనేంద్ర కుమార్ గారు రచించింది అపన పరాయ అనేటువంటిది ఇది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఎస్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 11వ ప్రశ్న చూడండి. జో ఇస్ లోక్ కి బాత్ హై కే లియే ఏక్ శబ్ద్ హై. ఓకే, ఆప్షన్ ఏ అలౌకిక్, బి పాశ్చాత్య, సి స్వర్గీయ, డి లౌకిక్. ఈ లోకానికి సంబంధించినటువంటి మాట అనే దానికి ఒక చిన్న పదం ఏమొస్తుంది, ఒకటే శబ్దంలో ఏం చెప్పగలం అని చెప్తే కనుక మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఇక్కడ చూడండి మరి డి ఇస్తున్నారు, ఎగ్దం కూడా రైట్ అండి. లౌకిక్ అనేటువంటిది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, లౌకిక్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే, అందరూ కూడా కామెంట్ చేస్తాను అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకున్నప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఎవరికైనా మరి నోటిఫికేషన్స్ రావట్లేదు సార్, మీకు అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయిపోయి అప్డేట్స్ అన్ని కూడా పొందుతూ ఉండొచ్చండి. సో అక్కడ కూడా నేను ఇస్తూ ఉన్నాను. అలాగే మీరు డైలీ జీకే క్వశ్చన్స్కి సంబంధించి కావచ్చు, ఏమైనా మీరు క్వశ్చన్స్ చేయాలనుకుంటే హిందీకి సంబంధించి క్వశ్చన్స్ కూడా డైలీ యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. మీరు ఒకసారి యూట్యూబ్లో వెళ్ళేసి ఛానల్లో ఓపెన్ చేసేసి మీరు పోస్ట్ అని ఉంటుంది. సో పోస్ట్లో చెక్ చేస్తే కనుక మీకు తెలుగులో ఉన్నటువంటి జీకే క్వశ్చన్స్ అలాగే హిందీలో లిటరేచర్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో అది కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయగలరు. అక్కడ కూడా చాలా అయితే ఉన్నాయి క్వశ్చన్స్, అవి కూడా మీకు యూజ్ అవుతాయి. అలాగే మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నది కనుక మీకు కింద జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఇది ఇచ్చాను. ఆ ప్లేలిస్ట్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. సో ప్రజెంట్ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతున్నారో క్వశ్చన్స్, దానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అక్కడ అందించడం జరుగుతుంది. సో అలాగే వీడియోస్ వస్తాయి దాంట్లో కూడా, కాబట్టి సో అది కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు అది చూస్తారని చెప్పేసి అనుకుంటున్నానండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, లౌకిక్ అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 12వ ప్రశ్న, సూర్యపుత్రి శబ్ద కా పర్యాయవాచి హై. ఆప్షన్ ఏ సురసరిత, బి దేవాపగ, సి కాళింది, డి సలిల. ప్రశ్న మనకు చూడండి, సూర్యపుత్రి శబ్ద కా పర్యాయవాచి హై. మరి ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. కాలింది అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఎస్. సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 13వ ప్రశ్న చూడండి. జలాశయ కా పర్యాయవాచి హై. జలాశయ కా పర్యాయవాచి హై పద్మాకర్, జలధార్. ఇక్కడ జలధార్ అని పడింది కదా, సో జలధార్ అని ఉండాలి. ఓకే, జలధర్, క్షితి, రత్నాకర్. సో మరి ఇక్కడ సరైన సమాధానం ప్రశ్న చూసుకున్నట్లయితే జలాశయ కా పర్యాయవాచి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. జలధర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 14వ ప్రశ్న చూడండి. విశ్వ బాల్ శ్రమ్ దివస్ కబ్ మనాయా జాతా హై. ఇక్కడ విశ్వ బాల్ శ్రమ్ విరోధి అని ఉండాలి. సో దీన్ని కరెక్ట్ చేసుకోగలరండి. బాల్ శ్రమ్ विरोधी दिवस कब मनाया जाता है. ओके, అంటే ఆప్షన్ ఏ 11 जून को, 12 जून को, 13 जून को, 14 जून को. ప్రశ్న మరొకసారి చూడండి. విశ్వ బాల్ శ్రమ్ విరోధీ దివస్ కబ్ మనాయా జాతా హై అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 12 జూన్ కో మనాయా జాతా హై. మీరు విరోధి అని చెప్పేసి మీరు దాన్ని కరెక్ట్ చేసుకోగలరు. సో ఇలాంటివి మనకి జీకేలు అడుగుతున్నారు కదా ఈ మధ్యలో, సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ అయితే జరిగింది. 15వ ప్రశ్న చూడండి. అంతర్రాష్ట్రీయ శ్రమ్ సంగఠన్ కా ముఖ్యాలయ కహా పర్ హై. ఆప్షన్ ఏ న్యూయార్క్, బి లండన్, సి స్పెయిన్, డి జెనెవా. ప్రశ్న మరొకసారి. अंतर्राष्ट्रीय श्रम संगठन का मुख्यालय कहाँ पर है. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అంటారు. దీని యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. మరి దీనికి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. జెనీవా ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి న్యూయార్కు, తర్వాత జెనీవా, తర్వాత ఇంకొకటి హేగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అంతర్రాష్ట్రీయ న్యాయాలయం ఎక్కడ ఉంది, ముఖ్య న్యాయాలయం అంటే కనుక మీరు ది హేగ్ అని చెప్పేసి నెదర్లాండ్లో ఉన్నటువంటిది అక్కడ మీరు పెట్టొచ్చు. అలాగే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మిగతా ఆల్మోస్ట్గా మనకి న్యూయార్క్ ప్లస్
అలాగే ఇక్కడ ఏదైతే జెనీవా ఉందో ఇక్కడ మనకి రెడ్ క్రాస్ సంస్థ కూడా ఒక క్వెషన్ అయితే అడగడం జరిగింది. ఆ క్వెషన్ యొక్క ఆ రెడ్ క్రాస్ యొక్క ముఖ్యాలయం కూడా మనకి జెనీవాలో అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 16వ ప్రశ్న. हेरिडिटरी जीनियस पुस्तक के रचनाकार है. ऑप्शन ए फ्रांसिस गाल्टन, बी एलिजाबेथ हर्लॉक, सी स्टैनली हॉल, डी नोम चॉम्स्की. प्रश्न मरొకసారి. हेरिडिटरी जीनियस पुस्तक के रचनाकार हैं फ्रांसिस गाल्टन, एलिजाबेथ हर्लॉक, स्टैनली हॉल, डी नोम चॉम्स्की. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఫ్రాన్సిస్ గాల్టన్ రచించినటువంటి పుస్తకం ఇది హెరిడిటరీ జీనియస్ అనేటువంటిది. ఓకే, సో పుస్తకం కూడా అడుగుతున్నారు కాబట్టి మనం ఇది కూడా చూసుకున్నట్లయితే బెస్ట్ అండి. నెక్స్ట్, హమ్ నన్హే బచ్చే పాఠ్ విదా హే నిబంధ జీవని కవిత కహాని. ప్రశ్న మరొకసారి. హమ్ నన్హే బచ్చే పాఠ్ విదా హే, దీనికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఇంతకుముందు ఎగ్జామ్స్లలో. అదేంటంటే నాతా, ప్రణ్ ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చారు, అక్కడ తోడునా అని చెప్పేసి వచ్చింది కాబట్టి అక్కడ మనకి ప్రణ్ అనేది ఆన్సర్ పెట్టినట్లయితే అది కరెక్ట్ అవుతుందండి. ఓకేనా? సో నెక్స్ట్, హమ్ నన్హే బచ్చే పాఠ్ విదా హే నిబంధ జీవని కవిత కహాని. అయితే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది కవిత అనేటువంటి పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 18వ ప్రశ్న చూడండి. हम हिमगिमर पर चढ़ जाएंगे, भारत की ध्वजा फहराएंगे पंक्तियां हैं. हम भारतवासी, हम नन्हे बच्चे, ज्ञान हमको दीजिए हिंद देश के निवासी. చూడండి, ప్రశ్న ఈ విధంగా కూడా అడుగుతున్నారు. మనకి 2 ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. 2 కొంచెం మనకు కన్ఫ్యూజింగ్ పెడతాం. దాంట్లో మనం కరెక్ట్ చేయగలిగితే కనుక మంచి మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగానే. సో అందుకని నేను అక్కడ పెట్టాను వర్తమాన ప్రశ్నల ఆధారంగా అని చెప్పేసి టైటిల్లో. ఓకేనా? ఎస్. ప్రశ్న మరోసారి చూడండి. హమ్ హిమగిరి పర్ చढ़ जाएंगे, భారత్ కి ధ్వజ ఫహరాయేంగే పంక్తియా హై. ఏ లెసన్ నుంచి లైన్స్ ఉన్నాయి అంటే కనుక మరి ఆప్షన్ ఇక్కడ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. హమ్ నన్హే బచ్చే అనేటువంటిది ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ప్రశ్న 19వ చూడండి. ఇది కొంచెం జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు మనకి మెథడాలజీకి సంబంధించి భాషా శిక్షణకు సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి కదా. సో అందులోంచి ఇక్కడ క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. చూడండి, व्याकरण के द्वारा भाषा रचना का ज्ञान प्राप्त होता है. व्याकरण भाषा संबंधी तथ्यों को इस प्रकार व्यवस्थित करता है कि वे कुछ नियमों के अंतर्गत आ जाए. यह कथन इनका है. ऑप्शन ए डॉक्टर स्वीट, बी सांसिन, सी इंग्लैंड के बोर्ड ऑफ एजुकेशन, ऑप्शन डी कोई नहीं. प्रश्न मरొకసారి చూడండి. व्याकरण के द्वारा भाषा रचना का ज्ञान प्राप्त होता है. व्याकरण भाषा संबंधी तथ्यों को इस प्रकार व्यवस्थित करता है कि वे कुछ नियमों के अंतर्गत आ जाएं. यह कथन इनका है. అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. డాక్టర్ స్వీట్ అనేటువంటిది ఈ డెఫినేషన్ ఈ మాట అనేటువంటి చెప్పడం జరిగింది. సో మనకి భాషా శిక్షణలో కంపల్సరీగా ఒక ఉక్తి అనేటువంటిది అడుగుతున్నారండి. సో మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, స్కూల్ అసిస్టెంట్ అలాగే మరి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు కూడా అయితే అడగడం జరిగింది. ఒకసారి మీరు చూడగలరు. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో మనకి ఇక్కడ ఏమి చేయలేం, కర్తను వచ్చినప్పుడు మనకి గుర్తుంటే ఎస్ అంటే ఎస్. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న అయితే మనకి చూడండి 20వ ప్రశ్న. ఇది మంచిగా ఉంటుంది చూడండి. కక్షా పుస్తకాలయకే సంబంధమే సహీ కథన్ హే అంటే క్లాస్ రూమ్ లైబ్రరీకి సంబంధించి ఈ విధంగా అడుగుతున్నారు. సో మరి ఇక్కడ చూసినట్లయితే छात्रों के रुचि और योग्यता के आधार पर बाल साहित्य का संकलन होना चाहिए. ఎస్ కరెక్టే అవుతుంది. ఓకే, సో రెండవది స్వతంత్ర పఠన్కో ప్రోత్సాహిత్ కర్తా హే. ఈ క్లాస్ రూమ్ లైబ్రరీ అనేటువంటిది మరి సెల్ఫ్ రీడింగ్కి ప్రోత్సహిస్తుంది అనేటువంటిది వస్తుంది, అంటే ఫ్రీడమ్ దాంట్లో కల్పిస్తుంది అనమాట. ఇది కూడా రైటే. నెక్స్ట్, పढ़ने ప్రతి ప్రేమ్కో బడావా దేనా అంటే ఇది ఏంటంటే ఈ పుస్తకాలే ఎవరైతే వారు చదవాలనుకుంటే వాళ్ళకి ఆ చదవాలనే థాట్ని ఇంట్రెస్టింగ్ చెప్పిస్తుంది అని దాని మీద ఇంట్రెస్ట్ కలిగిస్తుంది అని చెప్పేసి. సో ఇది కూడా కరెక్టే కాబట్టి మరి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ మరి సబీ సహీ అనేటువంటిది ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఉపరిక్త్ సబీ సహీ హై 3 కూడా కరెక్టే కాబట్టి మనకి ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఇలాగా మనం మొత్తం 20 క్వశ్చన్స్ అయితే చేసుకోవడం జరిగింది. మరి మీకు ఎలా అనిపించాయి, ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీకు యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్ అన్నీ కూడా అందించినట్లయితే అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. యూస్ఫుల్ అనిపిస్తున్నట్లయితే కనుక, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకొని అప్పుడు నేను చేసేది ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మెంబర్‌షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థాంక్స్ తెలియజేసుకుంటూ, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు లైవ్‌లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.